బాల గంగాధర్ తిలక్ భారత స్వాతంత్ర్యోద్యమంలో ప్రముఖ నాయకుడు. ఆయనను ప్రజలు ప్రేమగా లోకమాన్య తిలక్ అని పిలిచేవారు. 1856 జులై 23న మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో జన్మించారు. తిలక్ చిన్ననాటి నుంచే తెలివైనవాడు, ధైర్యసాహసాలు కలిగిన వ్యక్తి. చదువు పూర్తయ్యాక ఆయన ఉపాధ్యాయుడుగా పనిచేశారు. విద్య ద్వారా యువతలో దేశభక్తిని పెంచాలని భావించారు. అందుకే పాఠశాలలు ప్రారంభించారు. బ్రిటిష్ పాలనలో భారతీయులు అన్యాయంగా బాధపడుతున్నారని తిలక్ గట్టిగా వ్యతిరేకించారు. ఆయన స్వరాజ్యం నా జన్మ హక్కు, దాన్ని నేను పొందుతాను అనే నినాదంతో ప్రజల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపారు. తిలక్ కేసరి, మరాఠా అనే పత్రికల ద్వారా స్వాతంత్ర్య భావాలను ప్రజల్లో వ్యాప్తి చేశారు. గణేష్ ఉత్సవాలు, శివాజీ జయంతి వంటి కార్యక్రమాలను ప్రజా ఉద్యమాలుగా మార్చి జాతీయ భావాన్ని పెంపొందించారు. ఈ కారణంగా బ్రిటిష్ ప్రభుత్వం ఆయనను జైలుకు పంపింది. అయినా తిలక్ తన లక్ష్యాన్ని వదల్లేదు. 1920 ఆగస్టు 1న లోకమాన్య తిలక్ కన్నుమూశారు. ఆయన జీవితం మనకు ధైర్యం, దేశభక్తి, త్యాగం ఎంత ముఖ్యమో నేర్పిస్తుంది.